హలో యూట్యూబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నెల్లూరు సాయికృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు పోకో M2 Pro గురించి రివ్యూ అండ్ స్పెసిఫికేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు మీకు నోకియా స్మార్ట్ టీవీ 43 ఇంచెస్ గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మీకు చెప్పబోతున్నాను. సో దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దానివల్ల మీకు నా అప్డేట్స్ అన్ని వస్తూనే ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన ఛానల్కి. లెట్స్ గో. మై డే యూట్యూబర్స్, ఎంఐ వాళ్ళు టీవీ లాంచ్ చేశారు, రియల్మీ వాళ్ళు టీవీ లాంచ్ చేశారు, OnePlus వాళ్ళు కూడా టీవీ లాంచ్ చేశారు. సో ఈ నోకియా వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉంటారా? సో నోకియా వాళ్ళు కూడా టీవీస్ లాంచ్ చేశారు అనమాట. సో నేను 2 days బ్యాక్ నోకియా టీవీ కొన్నాను. సో అది ఈరోజు ఇన్స్టాలేషన్ వచ్చింది. సో ఈరోజు అన్బాక్సింగ్ చేసి ప్రాపర్గా చూశాను. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగుంది అనిపించింది. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనకి ర్యామ్ వచ్చి మనకి 2.25 GB ఇచ్చారు, రోమ్ వచ్చి మనకి 16 GB ఇచ్చారు, అండ్ 2 స్పీకర్స్, 3 HDMI అండ్ 2 USB పోర్ట్స్ అండ్ ఈథర్నెట్ అండ్ వైఫై ఇన్బుల్ట్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మీకు ఏం చెప్తా అంటే అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ అసలు టీవీ ఎలా ఉంటుంది అండ్ దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ టీవీ మనం కొనొచ్చా, దీనిలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయని మీకు ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో ఇదే మనకి ఫ్రెండ్స్ బాక్స్. నాకు బాక్స్ ఫ్లిప్కార్ట్లో వచ్చింది అండ్ మనకి చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది. సో మనకి ముందుగా ఏముంటుందంటే ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది అండ్ కింద మనకి గూగుల్ ప్లే అండ్ క్రోమ్ క్యాస్ట్ బిల్డ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. మనకి ఇటుపక్క వచ్చి మనకి సౌండ్ బై JBL ఉంటుంది. అండ్ మనకు ముందు ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ వచ్చి నోకియా స్మార్ట్ టీవీ అండ్ 43 ఇంచెస్ అని ఉంటుంది. అండ్ ఇటుపక్క వచ్చి మనకి ప్రైజు మిగతా అంతా ఉంటుంది. మనకి ప్రైస్ చూసారా, మనకి 50,999 ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా సరే మనకి ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తారనమాట వచ్చి. సో ఇప్పుడు మనకి బాక్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ దాన్ని ఫస్ట్ మనకి స్టాండ్ తీశారు అండ్ బాక్స్ ఫుల్గా టీవీ తీశారనమాట. అండ్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకు ఫిక్స్ చేయడానికి వాళ్ళు దాన్ని రివర్స్ చేస్తున్నారు. అండ్ ఇంకా మిగతా వీళ్ళు ఏమి ఇచ్చారంటే వాల్ మౌంట్ ఇచ్చారు ఒకటి. అండ్ మనకి నెక్స్ట్ ఏంటంటే రిమోట్, నెక్స్ట్ యూజర్ గైడ్ ఇచ్చారు, 2 బ్యాటరీస్ ఇచ్చారు, మనకి ప్లగ్ వైర్ ఇచ్చారు ఒకటి. అండ్ బ్యాటరీస్ వచ్చి మనకి ఏమి ఇస్తారంటే మనకి డ్యూరాసెల్ బ్యాటరీస్ ఇస్తారనమాట, 2 ఇస్తారు మనకి. అండ్ ఇవి చూడడానికి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే మనకి యూజర్ గైడ్ ఇస్తారనమాట. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ మీరు చూడండి, అంటే మనకి వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు. మీరు మిగతాయి చూసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ కంపల్సరీగా దీన్ని ఓపెన్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. అండ్ మనకి ఫస్ట్ పేజ్ చూసినప్పుడు ఏముండదు. సెకండ్ పేజ్ వచ్చి మనకి ఏముంటుందంటే ఫస్ట్ ఆ ఫోటో ఉంటుంది. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఏమి ఉంటాయి, సైడ్ కార్నర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఓపెన్ చేస్తూ ఉంటే మిగతా డేటా అంతా వస్తుంటుంది. అండ్ రిమోట్ పరంగా చూస్తే రిమోట్లో ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి అని మీకు దానిలో ఇచ్చున్నారు. పవర్, మ్యూట్, ఇన్ఫో, మెనూ, హోమ్ అండ్ మిగతా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు క్లియర్గా చదివితే కానీ మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ ప్రాపర్గా మీరు చదువుకోండి. అండ్ లైసెన్స్, ఆండ్రాయిడ్ టీవీ, HDMI, DTS అండ్ మిగతా అన్నీ ఇచ్చినారు దీంట్లో. సో ఇది మనకి యూజర్ గైడ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మనకి ఫిక్స్ చేయిస్తారు ఫ్రీగా. సో వాళ్ళు ఈ విధంగా ఫిక్స్ చేసి ఒక 2 minutes తర్వాత మీకు ప్రాపర్గా మీకు క్లియర్గా ఏముంటాయి, మనకి ఎటువంటి సైడ్లో ఏమి ఉంటాయి అని మీకు ప్రాపర్గా క్లియర్గా చెప్తాను. అండ్ ఇందులో మనకి HDMI 2 అండ్ HDMI 3 జాక్స్ ఉంటాయి. అండ్ డిజిటల్ ఆడియో ఒకటి ఉంటుంది, మనకి ఒక యాంటీనా జాక్ ఉంటుంది, ల్యాండ్ పెట్టుకోవచ్చు అండ్ 3 జాక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి HDMI 1 అండ్ USB పోర్ట్ ఉంటుంది అనమాట. సో ఇది రిమోట్ ఫ్రెండ్స్. రిమోట్ అయితే చాలా క్వాలిటీగా ఉంది అండ్ ఆప్షన్స్ కూడా మనకి బాగున్నాయి చూడడానికి. నెట్ఫ్లిక్స్, గూగుల్ ప్లే, యూట్యూబ్ అండ్ మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా క్వాలిటీగా ఉంది ఇది రిమోట్. సో టీవీ ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు టీవీ ఆన్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుందంటే నోకియా అని వస్తుంది. ఆ నోకియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేం వస్తుందని చూద్దాం. మనకి నేను ఎక్స్పెక్ట్ చేసిన వెంటనే మనకి ఆండ్రాయిడ్ అని వస్తుంది. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ టీవీ. దానికి మీరు కార్నర్లో చూసారా, మనకి వాళ్ళు స్టిక్కర్ కూడా ఇస్తున్నారు.
ఈ విధంగా గూగుల్ అసిస్టెంట్, డాల్బీ ఆడియో అండ్ జేబెల్ అని. ఇంకా తర్వాత మనకి పిక్చర్ వచ్చేస్తుంది ఈ విధంగా. ఫస్ట్ మీరు హోమ్ బటన్ నొక్కగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి దీనిలో చూసారు కదా, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ మిగతా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ పైన వచ్చి మనకి వైఫై నాట్ కనెక్టెడ్ వచ్చింది, ఎందుకంటే నేను వైఫై కనెక్ట్ చేయలేదు. అండ్ పైన వచ్చి మనకి నోటిఫికేషన్ ఉంటుంది అండ్ వైఫై సింబల్, సెట్టింగ్స్ ఉంటుంది. మీరు సెట్టింగ్స్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఈ విధంగా మనకి నెట్వర్క్ దాంట్లోకి వెళ్తే మన వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి స్పీకర్ ఉంటుంది, ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది. అండ్ ఇంకా మిగతా ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే పక్కన మనకి యాప్స్, నెట్ఫ్లిక్స్ అని ఉంటుంది, రికమెండెడ్ అండ్ మిగతా అదర్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ట్రెండింగ్ మనకి నెట్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన కింద వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా థంబ్నెయిల్స్ వస్తూ ఉంటాయి, మీరు వాటితో చూసుకోవచ్చు. అండ్ వన్స్ సెట్టింగ్స్ పరంగా వస్తే మీరు రిమోట్లోకి వెళ్తే మీ విధంగా రిమోట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఇన్పుట్స్ పరంగా వస్తే మీరు ఇన్పుట్స్ క్లిక్ చేస్తే మీ ఒకవేళ మీరు HDMI 1 కనెక్ట్ చేసుకోవాలి, 2 కనెక్ట్ చేసుకోవాలి, మీరు ఏది కనెక్ట్ చేసుకోవాలో దాన్ని సెట్ చేసుకోవచ్చు. మనకి డిస్ప్లే సైజ్ వచ్చి 43 ఇంచెస్. మనకి ఇది LED స్క్రీన్తో వస్తుంది, 4K సపోర్ట్ ఉంది. అండ్ ఇది స్మార్ట్ టీవీ, కలర్ టీవీ కాదు. అండ్ మనకి 3 HDMI పోర్ట్స్ ఇస్తారు అండ్ USB 2 పోర్ట్స్ ఇస్తారు. అండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది అండ్ ఇథర్నెట్ సపోర్ట్ కూడా ఉంది, Android 9.0. సో ఇందా చెప్పినట్టే మనకి 3 పోర్ట్స్ ఇస్తారు. USB వచ్చి ఒకటి 2.0, ఇంకోటి 3.0, బ్లూటూత్ 5.0 ఉంది. అండ్ బ్రైట్నెస్ పరంగా వస్తే మనకి 300 నిట్స్ ఉంది అండ్ 178 degreesతో ఉంది. అండ్ ఇదేంటంటే మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది, 2.25 GB. అండ్ స్టోరేజ్ మెమరీ వచ్చి మనకి 16 GB ఉంటుంది అండ్ 6 Hz ఉంటుంది రీఫ్రెష్ రేటు. అండ్ స్పీకర్స్ పరంగా వస్తే ఇది మనకి 2 స్పీకర్స్తో వస్తుంది. స్పీకర్ టైప్ వచ్చి మనకి బాక్స్ స్పీకర్స్, మనకి జేబెల్ సపోర్ట్ ఉంది. అండ్ మనకి టచ్ రిమోట్ లేదు, ఇది స్మార్ట్ రిమోట్ మాత్రమే. అండ్ డిస్టెన్స్ వచ్చి మనకి ఆపరేటింగ్ 8 meters వరకు ఉంటుంది. అండ్ బ్యాటరీ టైప్ వచ్చి మనకి 2 బ్యాటరీస్ పెట్టుకోవాలి రిమోట్లో. అండ్ అదర్ రిమోట్ కంట్రోల్ వచ్చి మనకి వాయిస్ కంట్రోల్, గూగుల్ అసిస్టెంట్, హాట్ కీస్ ఉన్నాయి. అండ్ మిగతా ఫీచర్స్ వస్తే మీకు తెలుసు, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ గూగుల్ పే. మనకి ఆండ్రాయిడ్ కాబట్టి అన్ని ఫీచర్స్ అన్నీ ఉంటాయి, మీరు మిగతా యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంట్లో. సో మై డేట్ గుజస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు ప్రాపర్గా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ క్లియర్గా ఇచ్చాను. అండ్ నాకేమనిపించింది అంటే ఈ 43 inches 32,000కి చాలా అంటే చాలా బెస్ట్. అండ్ మీకు ఈ టీవీ అవైలబిలిటీ మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అండ్ మీరు కంపేర్ చేస్తే రియల్మీ అండ్ OnePlus అండ్ అదర్ టీవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ టీవీలో మనకి ర్యామ్ అండ్ రోమ్ చాలా ఎక్కువ ఉంది అనమాట, 2.25 GB. అండ్ రోమ్ పరంగా వస్తే మనకి 16 GB ఉంది. అండ్ మనకి ఓవరాల్గా అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను కాబట్టి టీవీ చాలా వరకు బాగుంది. అండ్ క్లారిటీ పరంగా కానీ, సౌండ్ పరంగా కానీ జేబెల్ ఉంది కాబట్టి అదిరిపోతుంది. ఇంకా మీరు కానీ ఒక హోమ్ థియేటర్ పెట్టుకుంటే మాత్రం ఇంకా మీరు పిచ్చిగా చేయొచ్చు ఈ టీవీతో. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్.